అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అరుణాచల శివ. శివ ఏడుపాయల వనదుర్గా మాత. శివరాత్రి పర్వదినాన్ని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయాన్ని భక్తులు అధికంగా ఎందుకు వెళుతారో ఇప్పుడు తెలుసుకుందాము. అసలు శివునికి ఈ గుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ క్షేత్రానికి శివునికి వనదుర్గా మాతకి సంబంధం ఉందా? అదేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒకానొక కాలంలో పరీక్షిత మహారాజు ఒక ఋషిని అవమానించగా ఆ ఋషి నీవు పాము కాటికి మరణించుగాక అని శాపం పెడతాడు. అలా అతని శాపానికి ఆ పరీక్షిత మహారాజు ఒక రాత్రి పాము కాటు ద్వారా మరణిస్తాడు. తండ్రి మరణంతో కోపగ్రస్తుడైన తన కుమారుడు జనమేజయుడు ఈ భూమండలం మీద ఉన్న నాగు పాములన్నిటినీ అంతమొందించాలని ఈ చోటనే యజ్ఞ హోమాలు మొదలు పెడతాడు. అప్పుడు ఆకాశం మరియు భూమండలం మీద ఉన్న పాములు ఆ అగ్ని హోమంలో పడి చనిపోతూ ఉంటే సృష్టి సమతుల్యం కోల్పోతుందని దేవతలు పరమశివుని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు తలపై ఉన్న గంగాదేవి ఉగ్రరూపం దాల్చి మంజీర నదిగా మారి 7 ప్రవాహాలుగా విడిపోయి ఆ యజ్ఞ హోమాలను చల్లార్చుతుంది. అలా ఈ ప్రదేశం ఏడుపాయల నామకరణంతో ప్రసిద్ధి పొందింది. అందుకే ఇక్కడ శివుడు మరియు ఆదిశక్తులు ఒకే చోట నెలకొన్నాయని భక్తుల విశ్వాసం. ఆ పవిత్రమైన ప్రకృతి అందాల మధ్య వెలిసింది వనదుర్గ అమ్మవారు. ఇక్కడ ఆ 7 ప్రవాహాలు అమ్మవారి పాదాలను తాగుతూ ప్రవహిస్తాయి. ఆ విధంగా ఈ క్షేత్ర దర్శనం చేసుకుంటే తమకు పాప విమోచనం, దైవానుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. శివరాత్రి పర్వదినాన్ని ఈ అమ్మవారిని దర్శించుకుంటే శివుని కృప కూడా లభిస్తుందని, శివశక్తి ఆదిశక్తి ఒక్కటేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతి ఏటా శివరాత్రికి ఇక్కడ జాగరణలు, దీపారాధనలు, ప్రత్యేక పూజలు ఎంతో విశిష్టతతో భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉంటాయి. కాబట్టి శివరాత్రి పర్వదినాన ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకొని ఆ దేవుళ్ళ దీవెనలు అందుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.